ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ అదే సమయంలో తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేర్చడంతో వందే భారత్ రైళ్లకు భారత్లో మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మరిన్ని వందే భారత్ రైళ్లు కేటాయించాలని కేంద్రానికి అభ్యర్థన చేస్తుండగా రైల్వే శాఖ ప్రతి 45 రోజులకు ఒక రైలును తయారు చేసి వివిధ రాష్ట్రాలకు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో వందే భారత్ రైళ్లు మాకు కావాలని విదేశాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. వందే భారత్ రైళ్లలో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు, దానికి తగ్గ స్పీడు, తక్కువ ఖర్చుతో తయారు చేయడం వంటి అనేక సౌలభ్యాలు ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు విదేశాలు పోటీ పడుతున్నాయి. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు భారతీయ రైల్వేల చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని నెలకొల్పాయి. ఈ క్రమంలోనే వరుసగా మరిన్ని వందే భారత్ రైళ్లు పట్టాలు ఎక్కుతున్నాయి. వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత అదే స్ఫూర్తితో వందే భారత్ మెట్రో రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ వందే భారత్ రైళ్ల పట్ల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ చర్యలు ముమ్మరం చేసింది. అయితే అదే సమయంలో విదేశాల్లో కూడా ఈ వందే భారత్ రైళ్లకు గిరాకీ ఏర్పడింది. ఇప్పటికే పలు దేశాలు తమకు కూడా ఈ వందే భారత్ రైళ్లను తయారు చేసి ఎగుమతి చేయాలని కోరుతున్నాయి. భారత్లో స్వదేశీ టెక్నాలజీతో తయారైన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తమకు ఎగుమతి చేయాలని చిలీ, కెనడా, మలేషియా సహా పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. వందే భారత్ రైళ్లను కొనుగోలు చేసేందుకు ఆయా దేశాలు ఆసక్తి చూపిస్తుండటంతో విదేశాల్లో ఈ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. వందే భారత్ రైళ్లను తయారు చేసేందుకు అయ్యే ఖర్చు తక్కువ కావడంతోనే ఇతర దేశాలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఇలాంటి రైళ్లను తయారు చేయడానికి విదేశాల్లో 160 కోట్ల రూపాయల నుంచి 180 కోట్ల రూపాయల మధ్య ఖర్చు కాగా, భారత్లో తయారు చేస్తున్న ఈ వందే భారత్ రైలు తయారీకి కేవలం 120 కోట్ల రూపాయల నుంచి 130 కోట్ల రూపాయలతో వీటిని తయారు చేస్తున్నారు. ఒక్కో రైలుపై కనీసం 40 కోట్ల రూపాయలు ఆదాయం అవుతుండటంతో ప్రపంచ దేశాలు ఈ వందే భారత్ రైలును కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. భారత్ అవసరాలు తీరిన అనంతరం ఈ వందే భారత్ రైళ్లు విదేశాలకు సైతం ఎగుమతి కానున్నాయి.